హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రాజేష్. సో కోట బొమ్మాలి పిఎస్. సో ఈ మూవీ అయితే ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనకు తెలుసు కదా. సో ఈ మూవీలో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ వేసిన లక్ష్మీ వర్మ గారు అలియాస్ రాజు గారు అమ్మాయి సో మనతో పాటు ఉన్నారు. ఈ మూవీ గురించి అండ్ పర్సనల్ విషయాల గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? హాయ్, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మీరెలా ఇప్పుడు ఉన్నారు? సూపర్. అండ్ ఫస్ట్ రాజ్ నేను అడుగుతాను ఇక్కడ. స్టార్ట్ అంటే చేశారా? అందరు యాంకర్స్ అడుగుతూ ఉంటారు కదా! యా, నాకెందుకు మా సినిమాలో ఉన్న శ్రీకాకుళం స్లాంగ్ మీరు మాట్లాడుతుంటే నాకు వినిపిస్తుంది. మీది శ్రీకాకుళమా? అవునండి. బా! మా శ్రీకాకుళమే. ఆ కోట బొమ్మలు అనేసరికి నాకు కూడా మూవీ బాగా కనెక్ట్ అయింది. ఓకే. సో ఆ స్లాంగ్లో మీరెలా చేస్తారని ఖచ్చితంగా వెళ్ళి చూడాలని ఫస్ట్ రోజు వెళ్ళి చూసా. బట్ ఆ స్లాంగ్ అంటే మించి ఉందన్నమాట. మా ఓకే. ఇంట్లో అంటే ఆడపిల్లలు అంటారు కదా, అలా అయిపోయారు. కానీ సో చాలా కష్టం అండి శ్రీకాకుళం స్లాంగ్ అసలు. అంత తొందరగా అయితే రాదు. కదా, అవును. ఇక్కడ వచ్చి ఒక్కొక్కరు అంటారు మళ్ళా హ్మ్. స్లాంగ్ మీద అది ఇది అని. చూసారు ఎంత కష్టం. అవును. చాలా కష్టం. సో కానీ మీరు చాలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీది అక్కడే కాబట్టి ప్రాపర్ ఈజీగా ఉంది మీకు. అది బట్ నాకు ఒక్కొక్క డైలాగ్ చెప్పడానికైతే చాలా కష్టం అనిపించింది. అంటే 1 ఆర్ 2 టేక్స్ తీసుకునేదాన్ని. అంటే స్లాంగ్ గురించి అవును ఓన్లీ. అవును. అంత కష్టం ఉంది. సో సరే, కంప్లీట్ మూవీకి వెళ్ళే ముందు సో రాజుగారు అమ్మాయి అని పిలాలా, లేకపోతే లక్ష్మీ వర్మ గారు అని పిలాలా, లేకపోతే ఈ మధ్యన ఇంకో ట్యాగ్లు ఆడుతున్నారు, తర్వాత చెప్తాను. సో ఏంటి ఈ రెండాటిలో ఏదని పిల్లలు? మీరు ఎలా పిలిచినా పలుకుతానండి. ఓకే, సరే. రాజుగారు అమ్మాయి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. యాహ్! ఓకే. ఏంటి కథ? అంటే లక్ష్మీ వర్మ బాగానే ఉంది, యాక్టర్ లక్ష్మీ వర్మ కూడా బాగానే ఉంది. అవును. రాజుగారు అమ్మాయి అంటూ ట్యాగ్ పెట్టుకోవడానికి గల రీజన్ ఏంటి? రాజుగారి అమ్మాయి అంటే మా డ్యాడీ పేరు రాజు. ఉమ్, ఉమ్, సో, అందరూ ఏంటి అంటే వాళ్ళ నేమ్స్‌తో క్రియేట్ చేసుకుంటా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్, ఉమ్, ఫేస్‌బుక్ ఉమ్, ఉమ్. వాటెవర్ ఏదైనా గానీ. ఓకే. సో, నేనేంటి అంటే కొంచెం డిఫరెంట్‌గా అందులోనూ డ్యాడీ అంటే బా ఉమ్, ఇష్టం. ఉమ్. మా డ్యాడీ పేరుతో స్టార్ట్ చేయాలనిపించింది. ఓకే. అందుకని చెప్పి రాజుగారి అమ్మాయి అని చెప్పి స్టార్ట్ చేశాను. సో, ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా అమ్మాయి స్టార్ట్ అయింది. సో కానీ అంటే ఏంటి మీకు అన్నీ ఇలా కలిసి వస్తున్నట్టున్నాయి. ఒకసారి ఒక పక్క ఇన్ఫ్లుయెన్సర్, ఒక హ్మ్. పక్క యాక్టర్, ఒక పక్క న్యూస్ రీడర్. ఎలా అసలు హ్యాండిల్ చేస్తున్నావు? హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే. బట్ ఏంటి అంటే ఒక్కొక్కటి ఫేస్ చేసుకుంటూ యా, అంటే ఒక్కసారే మనం బిల్డింగ్ అంతా ఎక్కేయకుండా అవును. స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఇక్కడి వరకు అయితే వచ్చాను. ఉమ్. సో రియల్లీ అంటే హ్యాపీ. ఇన్స్టాగ్రామ్లో జనరల్గా ఏంటంటే మనం పోస్ట్ పెట్టి వదిలేస్తాం, లేదంటే ఒక హీరోతో చిన్న రీల్స్ పెట్టి వదిలేస్తాం. అలా కాకుండా మీ ఇన్స్టాగ్రామ్ వరకు చూసుకుంటే ఒక ప్రతి వీడియోలో ఒక మోటివేషన్ డైలాగ్ అంటూ ఒకటి ఉంటుంది. అవును. అది అంటే అది కూడా ఓన్ వాయిస్తో చెప్పడం ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అనిపించిందా నీకు? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి హ్మ్. అసలు. కాకపోతే ఏంటంటే నాకు చాలా తక్కువ ఫాలోవర్స్ ఓకే. బేసిక్‌గా. స్టార్టింగ్‌లో. స్టార్టింగ్‌లో ఒక యాహ్! 2,000 ఫాలోవర్స్ అలా ఉన్నారు. హ్మ్. అందరూ ఏంటి మీకు ఇంత తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు అని అడిగినప్పుడు హ్మ్. అందరూ చేసినట్టు నేను కాకుండా కొంచెం డిఫరెంట్‌గా హ్మ్. ఏమైనా మోటివేషన్, లవ్ ఇప్పుడు ఎక్కువ ఏంటంటే జనాలు కనెక్ట్ అయ్యేది హ్మ్. లవ్‌కి లవ్, సంబంధించి గాని, అవును. ఫెయిల్యూర్‌కి సంబంధించి ఇట్లా హ్మ్. ఎక్కువ లైక్ చేస్తారు యాహ్! కాబట్టి సో, ఈ జోన్‌లో ట్రై చేయాలి అని చెప్పి నేను రోజు ఒక 15 సెకండ్స్ హ్మ్. ఎవ్రీడే ఒక పోస్ట్ అయితే అప్డేట్ చేస్తా. హ్మ్. మీరు కనెక్ట్ అయ్యారా ఆ! లవ్‌కి? అదే. నేనా? ఆ! నేను కనెక్ట్ అవ్వలేదండి. అంటే కనెక్ట్ అయిన వాళ్ళందరూ చెప్పినవి తీసుకొని హ్మ్. నేను కనెక్ట్ అయినట్టు చెప్తున్నా అంతే. సో, బట్ అంటే నేనెక్కడ కనెక్ట్ వాళ్ళది అవ్వలేదు. వీళ్ళది సేకరిస్తారా తప్ప మీ అంతే. పర్సనల్‌గా అయితే ర్యాంక్ అవ్వలేదు. లేదండి. ఎప్పుడవుతారు? ఇంట్రెస్ట్ లేదండి. అలాగే చెప్పాలి. కెమెరా ఆన్‌లోనే ఉంది కదా! అవును. సరే, అంటే న్యూస్ రీడర్ అంటే ఫస్ట్ ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు డైరెక్ట్ యాక్టింగ్ అంటూ వస్తారు. హ్మ్. బట్ మీరు న్యూస్ రీడర్‌గా అటువైపు వచ్చి అంటే ఎందుకు అటువైపు వెళ్ళాల్సొచ్చింది? అసలు నేను మీడియా సైడ్ గాని అండ్ యాంకరింగ్ సైడ్, ఇండస్ట్రీ సైడ్ రావాలని అసలు ఎప్పుడూ అనుకోలేదు. ఓకే. అనుకోకుండా వచ్చాననమాట. అలా సో, ఎలా? అనుకోకుండా ఏ బస్ చెప్పండి? ఏ బస్సు ఒకరోజు చెప్పండి? అలా జరిగిందనమాట. హ్మ్. ఏంటంటే ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు ఒక యాడ్ వచ్చింది. సో, ఓకే. ఊర్లో మన విలేజ్‌లో లోకల్ ఛానెల్స్ ఉంటాయి గదా! హ్మ్. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట నా హ్మ్. జర్నీ. హ్మ్. అక్కడి నుంచి విజయవాడలో ఒక శాటిలైట్ ఛానెల్‌లో వర్క్ చేశాను. హ్మ్. అక్కడి నుంచి హైదరాబాద్‌కొచ్చా. ఓకే. ఇక్కడి నుండి అక్కడికి సో, వెళ్ళకండి. ఇంక ఇక్కడి నుంచి ఎందుకంటే ఇక్కడే మంచి సినిమాలొస్తున్నాయి. సో, అంటే లేదు. బానే ఉందా న్యూస్ రీడర్ అంటే? అంటే వాయిస్ అవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు. కొంచెం డిఫరెంట్‌గా మాట్లాడాలి. అంటే హ్మ్. స్క్రీన్ ప్రెజెంటేషన్ కూడా చాలా బావుండాలి. సో, ఎలా అనిపించింది ఫస్ట్‌లో? ఫస్ట్ అయితే చాలామంది నన్ని ఈ అమ్మాయి ఏంటి అసలు దేనికి సెట్ అవుతుంది? అసలు ఎందుకు తీసుకున్నారు అన్నట్టు చాలామంది కామెంట్స్ చేశారు హ్మ్. నన్ని. చాలా అంటే స్టార్టింగ్ ఏంటి అంటే మనకసలు ఏం తెలియదు. తెలీదు. అదే. ఆహ్, అప్పుడే వచ్చాం. హ్మ్. మీడియాకొచ్చినప్పుడు చాలామంది చాలా కామెంట్స్ చేస్తారు. హ్మ్. ఏం రాదంటారు. ఈ అమ్మాయి అసలు ఎలా సెట్ అయింది? ఎలా ఇలా అన్నప్పుడు మనం కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం అవును. బేసిక్‌గా. అవును. అందులోనూ అవును. స్టార్టింగ్ స్టేజ్ హ్మ్. హ్మ్. కాబట్టి. సో, అలా నేను కూడా ఫీల్ అయ్యాను అందరిలాగే. ఓకే. తర్వాత ఇలా కాదు మనం ఇంకా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి మిర్రర్ ముందు నిలబడి హ్మ్. ఒక 10, 15 పేజెస్ పెట్టుకొని ఓకే.
డిఫరెంట్ మాడ్యులేషన్స్ తోటి. ఉమ్, అంటే డివోషనల్‌కి ఎలా వాయిస్ ఇవ్వాలి, ఇవ్వాలి. సో ఎంటర్‌టైన్‌మెంట్‌కి వాయిస్ ఎలా, క్రైమ్‌కి ఎలాగా, ఉమ్, నార్మల్ బులెటిన్ ఎలా రీడ్ చేయాలనేది నేను చాలా ప్రాక్టీస్ చేశాను. చాలా హార్డ్ వర్క్ చేశాను. సూపర్. అంటే ఏది ఈజీగా ఈజీ రాదండి. రాదు, అవును. ఏదైనా కష్టపడితేనే వస్తది మనకి. సో నేను కూడా అలా హార్డ్ వర్క్ చేశాను. ఉమ్, సో చేసి తర్వాత ఈటీవీలో యాంకరింగ్ కూడా చేశాను చాలా ఉమ్, షోస్‌కి. అవును, చూసాం. అభిరుచిలో చేశాను. ఉమ్, అండ్ కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎన్టీవీలో చేసిన ఒకటి రోజా గారి ఇంటర్వ్యూ ఒకటి చేశాను. ఓకే. సో రోజా గారి ఫ్యామిలీస్‌తో చాలా మంది చేశారు. బట్ ఉమ్, నేను చేసింది స్టిల్ నౌ ఈ రోజు కూడా నాకు ఒకళ్ళు ఆ పోస్ట్ అప్డేట్ చేశారనమాట. ఓకే. అంటే వైరల్ ఇంకా అవుతుంది. రోజా గారిది 10 ఇయర్స్ అలాగే ఉంటుందిలేండి. అవును. ఎందుకంటే ఆవిడ మాట్లాడిన అద్భుతాలన్నీ తీసుకుంటారు ఇప్పుడు. అవును. సో సూపర్. అంటే ఈటీవీ అనేది నాకు తెలిసి అంటే మన టైంలో చాలా బిగ్ ఛానల్ అని ఉంటుంది. అలాంటి ఛానల్లో రావడం అంటే చాలా గ్రేట్. సో అప్పుడు హౌ డు యూ ఫీల్? ఈ ఛానల్లో వచ్చింది నేను హ్యాండిల్ చేయగలను అనిపించింది. అందులోనూ నాకొచ్చింది ఏంటి అంటే నేనే హోస్టింగ్, నేనే గెస్ట్ మాట ఓకే. ప్రోగ్రామ్‌కి. ఓకే. ప్రోగ్రామ్. నేనే హోస్ట్ చేసి, నేనే కుక్ చేసి, నేనే టేస్ట్ చేసి, నేనే చెప్పాలి. ఓకే. సో కొంచెం ఒక ఫస్ట్ డే కొంచెం ఇబ్బందయింది. హ్మ్. సో నెక్స్ట్ డే నుంచి ఇంకా ఎందుకంటే మనకి న్యూస్‌లో మూవీస్ కూడా చెప్తారా? ఏంటండి? ఎంటర్‌టైన్‌మెంట్ కూడా న్యూస్ టైప్‌లో. చెప్తా. సో ఇప్పుడేంటంటే 'సలార్' మూవీ హ్మ్. టీజర్ లాంచ్ అయింది. ఓకే. సో అంటే ఆడియన్స్ అంటే ఫ్యాన్స్ ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. చాలా హుషారుగా ఉన్నారని. సో వాళ్ళకి చెప్పాలి. సో అంటే ఇప్పుడు ఫైనల్‌గా మా బావ గురించి అంతే. చెప్పాలంటారు. వెరీ గుడ్. అంతేనా? అంతే. తర్వాత మీ బావ గురించి మాట్లాడదాం. మా బావ గురించి తర్వాత మాట్లాడొచ్చంటారా? సో అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు న్యూస్ బులెటిన్ న్యూస్ ఎట్లా అయితే బులెటిన్. రైట్ నౌ ప్రెజెంట్ మనం చూస్తున్నాం సలార్ మూవీ అప్డేట్స్. సో చూసారు కదా ప్రభాస్ ఏ మూవీలో కూడా ఇంత హ్యాండ్సమ్‌గా, ఇంత కటౌట్‌లో ఎక్కడ కనిపించలేదు. బట్ మనం ప్రెజెంట్ చూస్తున్నాం. ప్రభాస్ గారి యొక్క డైలాగ్స్ గానీ, అలాగే ప్రభాస్ లుక్ గానీ చాలా అంటే చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. సో ఆడియన్స్ అంతా కూడా ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందని ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. సూపర్. సూపర్. స్క్రిప్ట్ లేకుండా అద్భుతంగా దించేశారు. అండ్ రైట్ ఇప్పుడు 'ప్రభాస్' గురించి వచ్చింది గానీ, ఏంటి బయట టాకు 'ప్రభాస్' మీ బావ. సో అవును. మీరు మరదలనే ఒక టాక్ బాగా వైరల్ అవుతుంది. ఏంటి దాని గురించి ఏదైనా అప్డేట్ ఇస్తే? నిజంగా చెప్పాలంటే ఆ! నేను ఇప్పటి వరకు ప్రభాస్ గారిని అసలు కలవను కూడా కలవలేదు. అచ్చా! అసలు డైరెక్ట్‌గా ఎప్పుడూ కలవలేదు. హ్మ్. 'సాహో' మూవీ టైంలో నేను ఇంటర్వ్యూ చేయాల్సింది ఒకటుంది. హ్మ్. బట్ ఆ టైంలో నేను మిస్ అయ్యాననమాట. ఆ! కుదరలేదు నాకు. ఓకే. లేదంటే అప్పుడు కలిసేదాన్ని. ఎప్పుడు కూడా నేను కలవలేదు అసలు హ్మ్. ప్రభాస్ హ్మ్. గారిని. కానీ ఎందుకో తెలీదు ప్రతి ఒక్కళ్ళు అంటే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ప్రభాస్ గారి విషయంలో హ్మ్. ప్రభాస్ గారి బర్త్‌డే రోజున హ్యాపీ బర్త్‌డే టు యూ బావ అని పెట్టాను నేను. ఓకే. అది చాలామంది ఏంటంటే స్క్రీన్ షాట్స్ తీసి పెట్టి చేసి హ్మ్. సో దానివల్ల ఏంటి ప్రభాస్‌ని అంటే బేసిక్‌గా మా కజిన్స్ మేమంతా గూడా మా సిస్టర్స్ వాళ్ళందరం గూడా ప్రభాస్‌ని బావ బావ అనుకుంటాం. ఓకే. మేము మాట్లాడుకునేటప్పుడు. ఎవరైనా అంతే. ఆ! ప్రభాస్ బావ మూవీ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మాలో మేము అనుకుంటాం. ఓకే. బేసిక్‌గా అలా నేనేంటి అంటే స్టేటస్‌లో హ్యాపీ బర్త్‌డే టు యూ బావ అని పెట్టేసాను. హ్మ్. అది మొత్తం ఇక్కడి వరకు వచ్చింది. అదే ఊరు కూడా అక్కడ దగ్గరలోనే అంటే? అవును. ఆ! అందువలన ఊరు అలాగే కలిసొచ్చింది. ఇది కలిసి రావడం నిజంగా బావ అని ఫిక్స్ అవును. అయిపోయినట్టున్నారు. సో, ఓకే. అది 'ప్రభాస్' బావ అన్నది అక్కడి వరకు బానే ఉంది. హ్మ్. కాదు 'ఆర్‌జీవిని' అన్నయ్య అని ఎందుకు పిలవాల్సొచ్చింది? ఆర్‌జీవి గారు అన్నయ్య అంటే నాకు అన్నయ్య ఆయన అంతే. దానికి రీజన్ లేదు. అతను ఇలాంటి యాక్సెప్ట్ రీజన్స్ చెయ్యట్లేదు కదా! నన్నసలు అడగొద్దు మీరు. అంటే ఇప్పుడు మా అన్నయ్యని క్వెషన్ అడిగితే ఆయన దగ్గర నుంచి మీకు కరెక్ట్‌గా ఆన్సర్ వస్తదా మీకు? రాదు. రాదు. నేను రాదు. కూడా అంతే ఆయన సిస్టర్‌ని కాబట్టి. అచ్చా! మీరు సో, ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఆయన సిస్టర్ ఆర్‌జీవి అన్నయ్య ఎందుకు అవుతాడు? ఎలా అవుతాడు? ఏంటి అని మీరు అడగొద్దు. అయితే అన్నయ్యకి అమ్మాయిలంటే ఇష్టం అని చెప్తారు. మరి చెల్లికి అబ్బాయిలంటే ఇష్టం అని చెప్తారా? అలా ఉండదండి. అది. మా సిస్టమాటిక్‌లో అలా ఉండదు. సో, అన్నయ్యకి ఒక రోజు అబ్బాయికి అన్నయ్య రోజు తాగుతాడు, చెల్లెలు కూడా రోజు తాగుతది అనేది నాన్‌సెన్స్. ఇలాంటి హ్మ్. పిచ్చి క్వెషన్స్ అడగొద్దసలు. మీరు అవును. ఎవరితో మాట్లాడుతున్నారు? ఆర్‌జీవి చెల్లెలతో మాట్లాడుతున్నారు. అవును. సో, మీరది గుర్తుపెట్టుకొని కానీ మాట్లాడండి. 'ఆర్‌జీవి' చెల్లి గారికి 'ఆర్‌జీవి నేను చెల్లి అని యాక్సెప్ట్ చేయను అని అన్నారు. అనరు. అన్నారు? అనరు. 100% అనరు. నేను ఆర్‌జీవి గారికి నెక్స్ట్ రాఖీ కూడా కడతాను వెళ్లి. కడతారా? కట్టించుకుంటారా? కట్టించుకుంటారు. అంటే ప్రపంచంలో ఇప్పటివరకు ఆర్‌జీవి గారు ఎవ్వరికీ రాఖీ కట్టకపోవచ్చు. ఎవ్వరిని చెల్లి అని పిలవకపోవచ్చు. హ్మ్. బట్ నన్ను మాత్రం పిలుస్తారు. హ్మ్. అది కానీ ఆయనకే తెలుసు. నిజంగా ఇది గూడా ఒక వైరలే అవుతుంది. అంటే ఇంతమంది గూడా చాలామంది అనుకునుంటారు అనొచ్చు, పిలవచ్చు అని. డేర్ చేసి ఎవరు చెప్పలేదు. ఎందుకంటే అటు నుండి ఆన్సర్ వేరేలాగా వస్తదని. సో మీరు డేర్ చేసి అన్నయ్య అని పిలవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? ఉంది. ఇప్పటివరకు నేను ఎవరికీ చెప్పలేదు. యాహ్! నన్నెవరు అడగలేదు. ఓకే. చెప్పు. బట్ ఏంటి అంటే వాళ్ళ సర్‌నేమ్, మా సర్‌నేమ్ ఒకటే. ఓహో! సో, అప్పుడు ఆల్‌మోస్ట్ చెల్లె సో అవుతాను కదా! ఇంకా రాఖీ పక్కాగా కట్టాల్సిందే. అంతే. పెద్ద ప్లానే.
సో రైట్, ఆర్జీవి చెల్లితే ఎంతకన్నా మేము ఎక్కువ మాట్లాడలేము, గట్టిగా ఇచ్చేస్తారు కాబట్టి. సో రైట్, కోటబొమ్మల మూవీ గురించి మాట్లాడుకుందాం. సో ఆడిషన్ ద్వారా వచ్చిందా ఇది? యాహ్! అడిషన్ అండి. ఇక్కడ రికమెండేషన్‌లు ఏముండవు. ఏం అదే జాబ్ అనుకోండి రికమెండ్ చేయొచ్చు. మీడియాలో అనుకోండి మీకు జాబ్ జనరల్‌గా కావాలంటే చాలా మంది రికమెండేషన్‌లు ఉంటాయంట. మరి మీరు ఉండవని చెప్తున్నారు. రికమెండేషన్ అంటే అంత ఈజీ కాదండి మీకు హ్మ్. రికమెండేషను. హ్మ్. ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ ఉందనుకోండి, హ్మ్. జాబ్‌కి రికమెండేషన్ ఉంటది. ఓకే. మీకు ఇండస్ట్రీలో రికమెండేషన్‌లు నడవవు. హ్మ్. ఒకవేళ మీకు తెలిసిన వ్యక్తిని ఎవరైనా పలానా వాళ్ళున్నారు, హ్మ్. ఏమైనా క్యారెక్టర్ ఉంటే రిఫర్. చెప్పండి. రిఫరెన్స్. రిఫరెన్స్. జస్ట్ ఓన్లీ రిఫరెన్స్. రికమెండేషన్ కాదు. రికమెండేషన్‌లు ఏమి ఉండవండి. రికమెండేషన్ ఇస్తే డైరెక్టర్లు ఇంకా సినిమా క్లోజ్ చేసుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. హ్మ్. అలా రికమెండేషన్‌లు ఇచ్చిన వాళ్ళందరినీ తీసుకుంటారు. అట్లా హ్మ్. ఉండదు. జస్ట్ కానీ రిఫరెన్స్. చాలా మందిని మీరు చూసుంటారు. సో సినిమాలో మేము ఆఫర్ ఇస్తాం, అంటే కొత్తగా అమ్మాయిలు వచ్చే వాళ్ళకి హ్మ్. హ్మ్. వాళ్ళకేం తెలీదు. సో హ్మ్. మేము ఆఫర్లు ఇస్తాం, మేము తోపు, మేము తురుము అని. హ్మ్. సో వాళ్ళని కొన్ని విషయాలకి వాడుకునే చాలా మంది ఉన్నారు. హ్మ్. సో అలాంటి సిచ్యువేషన్ మీరు ఏమైనా చూసారా? మీకు ఎవరైనా చెప్పారా? చాలా మంది అన్నారు. మీతో చెప్పారా? వచ్చి పర్సనల్‌గా మీకొచ్చి పర్సనల్‌గా చెప్పుకున్నారా? చెప్పారు. అంటే నాకు తెలిసి వాళ్ళు మీరన్న వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు. హ్మ్. బట్ నేను చూసినంతలో నేను హ్మ్. హ్మ్. ఆల్మోస్ట్ దిస్ ఈజ్ మై 10థ్ మూవీ. ఓకే. నేను ఈ 10 మూవీస్‌లో కూడా ఎక్కడ ఎవరి దగ్గర నుంచి నేను ఎలాంటిది ఫేస్ చేయలేదు మరి. హ్మ్. అంటే ఒకప్పుడు ఏమైనా ఉన్నాయేమో. ఇప్పట్లో అయితే ఏం లేవండి హ్మ్. అసలు అలాగా. ఓకే. ఎప్పుడో ఏదో ఒకటి జరిగితే దాన్ని పట్టుకొని అంటే ఇంకా అదే ఇప్పుడులో అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కాస్టింగ్ అనేది ఉందంటారా? లేదంటారా? నా వరకైతే లేదు. అది. అంటే ఉన్నదేమో చెప్పలేము. హ్మ్. ఎందుకంటే కొందరు చెప్తున్నారు. హ్మ్. సో, అదే. మేము ఇలా ఫేస్ చేశామని. దాన్ని మనం తప్పు పట్టలేము. ఎందుకంటే హ్మ్. వాళ్ళు ఫేస్ చేసుండొచ్చు. ఎందుకంటే మా ఫ్రెండ్స్‌లోనే అంటే కొంతమంది అమ్మాయిలు హ్మ్. అంటే ఇలా ఎళ్ళడం వల్ల, కాస్టింగ్ నుండి ఇలా అడగడం వల్ల ఇండస్ట్రీ మీద ఒక బ్యాడ్ వచ్చి వెళ్ళిపోయినోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. హ్మ్. హ్మ్. సో అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తే కొంచెం ఏ అమ్మాయికైనా బాధ అవును. అనిపిస్తది కదా! అవును. అందుకని అడిగా. అవును. సో అంటే నాకు తెలిసినంతలో మనం వెళ్ళేది కరెక్ట్ జోన్‌లో వెళ్ళాలండి. హ్మ్. మనకి తెలిసి తెలియకుండా కనిపించిన వాళ్ళందరిని నమ్మేసి ఇండస్ట్రీ సైడ్ అనేది వెళ్ళొద్దు. వెళ్ళకూడదు. యెస్. కొన్ని బ్యానర్స్ ఉంటాయి. హ్మ్. సో, ఆ బ్యానర్స్‌లో మనకు చాలా అంటే సేఫ్. చాలా సేఫ్ జోన్. అవును. అన్నీ గూడా. హ్మ్. కాకపోతే మనకి తెలిసి తెలియని వాళ్ళతో మనం కొత్తగా హైదరాబాద్‌కొచ్చేసి ఇప్పుడు. హ్మ్. హ్మ్. సో, మనం ఏదో సినిమాలో చేసేయాలి, ఏదో క్యారెక్టర్ చేసేయాలని హ్మ్. కనిపించిన వాళ్ళకల్లా మీకెవరైనా తెలుసా? మీకెవరైనా తెలుసా? అని చెప్పి అందరికీ అడిగారనుకోండి. తెలిసినోళ్ళే ఉంటారు. వాళ్ళేమంటారు? హ్మ్. నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు. నాకు చిరంజీవి గారు తెలుసు, బాలకృష్ణ గారు తెలుసు, హ్మ్. పవన్ కళ్యాణ్ గారు తెలుసు. తెలుసు నీకు రోజు ఆఫర్ సినిమాల్లో ఇప్పిస్తా చూస్తూనే అని ఉంటారు. చెప్తారు. ఆఫర్ ఇప్పిస్తా అని చెప్తారు. ఆ! అసలు వాడికి తెలుసా లేదా అనేది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. అవును. అంటే ఎవరిని బ్లైండ్‌గా నమ్మొద్దు అని నేను యాహ్! చెప్తాను. యాహ్! రైట్. అండ్ ఇండస్ట్రీలో చూసుకుంటే ప్రతి ఒక్కరికి హీరో, హీరోయిన్ ఎవరో ఒకళ్ళు అంటే ఇష్టమని ఉంటది. హ్మ్. మీకు స్పెసిఫిక్‌గా ప్రొడ్యూసర్ అంటే ఇష్టం అండి. అవును. అల్లు అరవింద్ గారంటే నాకు సో చాలా ఏంటి అభిమానం. ఎందుకని? ఇప్పటి నుంచి కాదు ఆ! నాకు. నాకు ఒక 5, 6 ఇయర్స్ నుంచి నాకు అల్లు అరవింద్ గారంటే చాలా అభిమానం. హ్మ్. ఎందుకంటే ఆయనిచ్చే ఏదంటే ఏదైనా మూవీ ఈవెంట్‌కొచ్చినప్పుడు, ఆయన గెస్ట్‌గా పిలిచినప్పుడు హ్మ్. గానీ, ఆయన మూవీస్‌కి ఇదైనప్పుడు గానీ, ఆయన స్పీచ్ విన్నారా హ్మ్. మీరెప్పుడైనా? అవును. చాలా సార్లు విన్నా. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా మాట్లాడతారు. అలాగే ఇంకొక జర్నలిస్ట్‌లు ఎవరైనా ఆయన ఒక క్వెషన్ క్యూఎన్ఏ అడిగారనుకోండి. వచ్చేటప్పుడు కూడా నేనున్నాను యాహ్! చాలా సార్లు. కానీ అడగాలంటే అంటే ఒక జెన్యూన్‌గా ఆన్సర్ చెప్పే వ్యక్తికి క్వెషన్ ఎయ్యాలంటే ఆలోచించెయ్యాలి. ఆలోచన చేయాలి. యాహ్! నేను రీసెంట్‌లీ 'కోటబొమ్మాలి' మూవీలో కూడా చాలా దగ్గర నుంచి ఆయన చూసాను హ్మ్. నేను హ్మ్. ఫస్ట్ టైమ్. హ్మ్. ఒక జర్నలిస్ట్ ఒక క్వెషన్ అడిగితే, ఆ క్వెషన్‌కి ఇలా కూడా ఆన్సర్ చెప్పొచ్చా అనే విధంగా ఆన్సర్ చేశారాయన. ఓకే. నాకు ఇంకా అంటే అభిమానిస్తున్నానని చెప్పడం హ్మ్. కాదది. హ్మ్. దగ్గర నుంచి చూసాను కాబట్టి, సో, నాకు అందరు హీరోస్ నచ్చుతారు గానీ, నేను అల్లు అరవింద్ గారికి పెద్ద ఫ్యాన్. ఆయన స్మైల్‌కి ఇంకా పెద్ద ఫ్యాన్ అసలు. హ్మ్. సో, సూపర్. ఎవరైనా అల్లు అర్జున్ అంటారు. బట్ అల్లు అరవింద్ గారికి ఫ్యాను. సో, రైట్. అంటే మీరు చేసిన ఇంటర్వ్యూల్లో ఒక ఇంటర్వ్యూ ఈ మధ్యన గూడా కొంచెం వైరల్ అవుతుంది. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు. యాహ్! పవన్ కళ్యాణ్ గారి అది ఇంటర్వ్యూ చేశాను యాహ్! నేను. సో, అతనితో ఎలా అనిపించింది? అంటే అతన్ని కలాలి, ఫోటో దిగాలనేది చాలా మందికి డ్రీమ్‌లా ఉంటది. సో, అతనితో మీరు చేసింది. సో, ఎలా అనిపించింది? నేనెప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవాలని అసలెప్పుడు అనుకోలేదు. హ్మ్. అంటే ఈ హీరోని కలవాలి, ఆ హీరోతో ఫోటో దిగాలని నేనెప్పుడు అనుకోలేదు. హ్మ్. ఫస్ట్ టైమ్ అనుకోకుండా అంటే చాలా ఇంటర్వ్యూస్ చేశాను. బట్ పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ వెరీ స్పెషల్ అని జెప్పాలి. యాహ్! ఎందుకంటే నేను అన్ని ఇంటర్వ్యూస్ ఏదైనా సరే నార్మల్‌గా చేసేస్తాం. పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ అనేసరికి ఆయన దగ్గరికెళ్ళేసరికి అడగాల్సిన క్వెషన్స్ అన్నీ మర్చిపోయి ఆయన్ని చూస్తూ నిలబడ్డాననమాట. ఆయన్ని చూస్తూ ఇంక అట్లనే ఇట్లా ఆ! ఉండిపోయాను. తర్వాత అడగండి అన్నప్పుడు నేను వెంటనే రియలైజ్ అయ్యి అప్పుడు క్వెషన్స్ అడిగాను. ఓకే. సో, అది నేనెప్పటికీ మర్చిపోలేను. హ్మ్. ఇంకొకటేంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకొక విషయంలో నాకు బాగా అనిపించింది ఏంటి అంటే, హ్మ్.
ఆయన వెంటనే వెళ్ళిపోవాలి. వేరే మీటింగ్ సంథింగ్ ఎక్కడికో వెళ్తున్నారు. అస్సలు టైం లేదండి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిపోవాలి అసలు అని చెప్పేసి అంటున్నారు. సో నేను వెళ్ళి అడిగాను. అడగగానే ఒక జస్ట్ 2 మినిట్స్ అండి. 2 మినిట్స్‌లో ఇంటర్వ్యూ చేసుకొని వెళ్ళిపోతానని చెప్పేసి అంటే, పక్కన వాళ్ళు అసలు సార్‌కి టైం లేదండి వెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడారు. వెంటనే పక్కన వాళ్ళ మీద కొంచెం రియాక్ట్ అయ్యారు. సీరియస్ అయ్యారు. ఆగు నువ్వు అని. సరేనండి 2 మినిట్సే కదా ఓకే వెళ్ళండి తెచ్చుకోండి నేను వెళ్ళి ఫాస్ట్గా మైక్ తెచ్చుకుని ఇంకా వెంటనే అప్పుడు క్వశ్చన్స్ అడిగాను అనమాట. అది ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది రియల్లీ గ్రేట్. ఓకే, మూవీ గురించి కాకుండా నార్మల్గా అతని గురించి మాట్లాడుకుంటే ఇండస్ట్రీలోన అతనికంటే ఒక క్రేజ్ ఉంది. సో ఎక్కడనే హ్యాపీగా తిని కూర్చునే అంత ఇది స్తోమత ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి రావాల్సిన అవసరమే లేదు అసలు. ఆయనకి బేసిక్ అవసరం లేదు. ఆయన 2 సినిమాలు చేసుకుంటే చాలండి హ్యాపీగా. అంత అవసరం ఏముంది. సో అది పాలిటిక్స్లోకి వచ్చి ఇంతమంది చేత మాటలు కాస్తున్నప్పుడు పర్సనల్గా మీరు మీట్ అయ్యారు, మీకు ఆ వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకైతే ఏమనిపించింది అంటే ఇందాక అన్నట్టు అసలు పవన్ కళ్యాణ్ గారికి పాలిటిక్స్ ఎందుకు, అందరితో ఎందుకు మాటలు పడాలి, అంత అవసరం ఆయనకి ఏముంది అనిపించింది. కాకపోతే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కూడా నాకు చాలా బాగా ఎక్కడ అనిపించింది అంటే, ఇప్పుడు ఎవరైనా ఒక పొలిటీషియన్ రాజకీయాల్లోకి రావాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బాగా అంటే జనాలకి ప్రతి ఒక్కరికి కూడా ఓటుకి నోటు అనేది కంపల్సరీ. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకోరు ఇది. అసలు మేము తీసుకోమంటారు కానీ అందరూ తీసుకునేది అదే. కానీ ప్రతి రాజకీయ నాయకుడు తీసుకోరు. అంతే కదా. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఏంటి అంటే జనాల్లోకి వెళ్తున్నారంటే ఎంతో కొంత అంటే ఓటుకి నోటు 100% ఇస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వకుండా నిజాయితీగా ఆయన ఓట్లు అడగడం జరిగింది. కానీ జనాలు ఏం చేశారండి, ఇంకొకటి ఫ్యాన్స్ 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 అంటారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉంటే నెక్స్ట్ టైం ఆయన సీఎం చేయండి. అప్పుడు మనం మళ్ళీ ఇంటర్వ్యూ ఇలాగే కూర్చొని అంతే కదా. మరి ఫ్యాన్ అనగానే సరిపోదండి, ఓట్లు కూడా వేయాలి. ఇప్పుడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని సీఎం 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 అంటున్నారు. ఓట్లు వేయండి, అప్పుడు సీఎం చేయండి, అప్పుడు అనండి సీఎం. అంతే కదా. సో నాకు అట్లా అనిపించింది. నా ఒపీనియన్ చెప్పాను నేను అంతే. కమ్ టు ద పాయింట్, కోటబొమ్మల్లోకి వచ్చేద్దాం. అండ్ డైరెక్ట్ క్యారెక్టర్ శ్రీకాంత్ గారితో. సో శ్రీకాంత్ గారు అంటే తెలుసు ఆటోమేటిక్ ఏ క్యారెక్టర్లోకైనా పరకాయ ప్రవేశం అంటారు, అలా చేస్తారు. సో అతను పక్కన చేయాలంటే కొంచెం భయం ఉంటుంది. ఫస్ట్ సెట్కి వెళ్ళేటప్పుడు మీకు ఎలా అనిపించింది అతనితో? శ్రీకాంత్ గారి వైఫ్ క్యారెక్టర్ అని చెప్పారు. సో గెటప్ అంతా అయిపోయింది, ఫస్ట్ సీన్ స్టార్ట్ అన్నారు. అందులో ఆయన పోలీస్ క్యారెక్టర్ కదా, చాలా సీరియస్ లుక్ అనమాట. రావడమే ఇంటికి చిరాగ్గా వచ్చి ఏ అని అరవగానే నేను డైలాగ్ మర్చిపోయాను. ఆ సీరియస్నెస్ చూసి నేను డైలాగ్ మర్చిపోయాను. అంటే మా డైరెక్టర్ గారు ఏమైందండి, చిన్న డైలాగే కదా అంటే, ఏం లేదు సార్ అన్న, చెప్పేయండి అన్నారు. ఓకే అన్న. శ్రీకాంత్ గారు కూడా చెప్పేయండి అన్నారు. ఓకే అని ఇంకా సెకండ్ టేక్కి ఓకే అయిపోయింది. ఓకే. సో అందరూ అడిగే క్వశ్చనే కానీ అంటే డైరెక్టర్ క్రియేటివ్కి మెచ్చుకోవాలన్నమాట. ఎస్ 100%. ఆ మిక్సీలో ఫోన్ పెట్టడం అనేది అందరూ అడిగే క్వశ్చనే, కానీ అది చాలా క్రేజీగా అనిపించింది నాకు కూడా. అంటే జనరల్గా మా అమ్మకి ఫోన్ ఇస్తా, వంట చేసినప్పుడు ఎక్కడ పెడతా తెలియదు, ఒకసారి తప్పేలు అంటారు కదా, అందులో పెట్టేస్తుంది. సో అంటే మీ గాబరా, మీ తొందర చూసే అలాగే అందులో అది ఎలా అనిపించింది ఆ సీన్ మీకు? నాకు చాలా బాగా అనిపించింది, బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను కూడా ఏంటి అంటే మనం ర్యాక్స్ ఉంటాయి కదా, సో అందులో పెట్టేసి ఫోన్ ఇల్లంతా వెతికిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఒక్కోసారి హ్యాండ్ బ్యాగ్లో ఫోన్ పెట్టి ఇల్లంతా వెతికిన రోజులు కూడా ఉన్నాయి. సో అలాగా మిక్సీలో కూడా పెట్టి ఫోన్ మర్చిపోవచ్చా అని మా డైరెక్టర్ గారి క్రియేటివిటీకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. నాకు చాలా బాగా అనిపించింది అది. ఓకే. అండ్ శ్రీకాంత్ గారే కాకుండా మిగతా ఆర్టిస్టులు కూడా అంటే అందరూ యాక్చువల్ మీతో పాటు సో ప్రతి ఒక్క క్యారెక్టర్కి న్యాయం చేయడం వల్లే ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందని అనుకోవచ్చు. యా 100% అండి, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఏ క్యారెక్టరైజేషన్ ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ చేయాలనేది చాలా కరెక్ట్గా చేశారు. అండ్ ఇంకా సాంగ్ గురించి అయితే మనం చెప్పుకోకర్లేదు, ఎంత ట్రెండ్ అయిందో మీ అందరికీ తెలుసు కదా, లింగిడి లింగిడి సాంగ్. సాంగ్ వల్ల ఫస్ట్ బూస్టప్ వచ్చింది అనుకోవచ్చు. 100% అండి. అండ్ మురళీ శర్మ గారు చూసుకుంటే అంటే ఒక క్యారెక్టర్ కాకుండా ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు చూసుకుంటే అలాంటిది జరుగుతాయి కూడా. ఆ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఆయన దగ్గరికి వచ్చి ఎలక్షన్ టైంలో ఒక 3 పార్టీలు పలానా పార్టీ వాళ్ళు 2000 ఇచ్చారు, పలానా వాళ్ళు ఇంకొక పార్టీ ఇవ్వలేదని, అది మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ లాంటిది అనమాట. పాపం నిజాయితీగా ఉంటే అలాగే ఉంటుంది. ఓకే. నాకు అదే అనిపించింది. ఆ సీన్ చూడగానే మాత్రం నాకు వెంటనే అదే స్ట్రైక్ అయింది. సో లాస్ట్ అంటే క్లైమాక్స్ అనే సీను అందరూ చూసేసారు కాబట్టి మనం చెప్పేయచ్చు.
ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్ అయిపోయింది. ఎందుకంటే శ్రీకాంత్ గారిది ఈ క్యారెక్టర్ అండ్ మీది చూసుకుంటే మీ పాప క్యారెక్టర్ కూడా సో హైలైట్గా అనిపించింది. ఎందుకంటే ఎక్కువ క్లోజ్లో బాగా. సో మీకు ఎలా అనిపించింది ఆ ఫైనల్ సీన్ అనేది? అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది. సో ఒక బ్రదర్ అండ్ సిస్టర్కి మధ్య ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఫాదర్ అండ్ సన్కి మధ్య ఉంటుంది, అండ్ ఫాదర్ అండ్ డాటర్కి మధ్య ఉంటుంది. ఏదో ఒక చోట ఏదో ఒక అంటే డిస్టర్బెన్స్ మీన్ మిస్అండర్స్టాండింగ్స్ అంతే, చిన్న చిన్నవి. సో చిన్న చిన్న దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూస్తే చాలా పెద్దగా కనిపిస్తాయి మనకి. సో అలాగే ఈ మూవీలో నా డాటర్ కూడా మా హస్బెండ్ గురించి అంటే చిన్నదాన్ని చాలా పెద్దగా చూసి నెగిటివ్గా థింక్ చేసింది వాళ్ళ ఫాదర్ గురించి. సో ఎండింగ్కి వచ్చేసరికి చాలా రియలైజ్ అవుతుంది. అప్పుడు ఆ శ్రీకాంత్ గారు చనిపోయినప్పుడు ఆ సీన్ చూసినప్పుడు నాకు నిజంగా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి. నేను టిష్యూ తీసి ఇలా కళ్ళు తుడుచుకుంటున్నాను, నాతో పాటు నా ఫ్రెండ్స్ వచ్చారనమాట. నేనే ఏడుస్తున్నానా వీళ్ళు ఏడుస్తున్నారు లేదా అని చూస్తే ఆల్రెడీ వాళ్ళు 2 టిష్యూస్తో కళ్ళు తుడుచుకుంటున్నారనమాట. సో అలా మీకే కాదు అక్కడ చూసిన ఆడియన్స్ అందరికి కూడా హార్ట్ బ్రేక్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చూస్తే చాలా యంగ్గా ఉన్నారు. కొన్ని క్యారెక్టర్లు అంటే వైఫ్ క్యారెక్టర్ అవ్వచ్చు, అక్క క్యారెక్టర్ అవ్వచ్చు వస్తున్నాయి. సో ఇలాంటివి చేయడం వల్ల అంటే మీ పర్సనల్ లైఫ్ ఏజ్ ఎక్కువలా అనిపిస్తుంది అని అనుకోలేదు? లేదండి, చాలా కరెక్ట్గా అడిగారు క్వశ్చన్. శ్రీకాంత్ గారి వైఫ్ క్యారెక్టర్ చేసేసావు ఏంటి అప్పుడే అని చెప్పేసి అన్నారు. ఏమైంది ఇప్పుడు? సో మనం ప్రూవ్ చేసుకోవాలంటే క్యారెక్టరైజేషన్ కరెక్ట్గా ఉంటే ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్ చేయడం వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను. ఈరోజు మీరు ఇంటర్వ్యూకి పిలిచారంటే రీజన్ ఏంటి? అంత మంచి క్యారెక్టర్ చేయడం వల్లే కదా. సో అంతే, క్యారెక్టరైజేషన్ బాగుంటే సో అక్క, వదిన, ఫ్రెండ్ క్యారెక్టర్స్, పోలీస్ రోల్స్ ఇట్లాంటివి ఏవైనా చేస్తాను నేను. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ బోల్డ్ సీన్స్కి వీటికి మాత్రం నేను చాలా దూరం, కొంచెం చాలా దూరం, చాలా అంటే చాలా. సో చేసే వాళ్ళని నేనేం తప్పు పట్టను. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు, మనకు లేదు, నాకు లేదు. అండ్ ఇంతకు ముందు చూసుకుంటే గాడ్ ఫాదర్ సో చాలా పెద్ద ప్రాజెక్టు, పెద్ద హీరో అండ్ మెగాస్టార్ చిరంజీవితో మీది కూడా మంచి రోలే పడింది అనుకోండి, కానీ రికగ్నిషన్ రాలేదు. సో ఎలా అనిపించింది అంటే గాడ్ ఫాదర్లో చేశాననే హ్యాపీ ఫీల్ అవ్వాలా, రికగ్నిషన్ రాలేదని బాధపడాలా అని ఏమైనా అనిపించింది? అంటే ఆ మూవీ చూశాక మీడియాలో మన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు అందరూ నాకు మెసేజెస్ చేశారు, కాల్స్ చేశారు. బాగుంది క్యారెక్టరైజేషన్, ఇంకా ఉంటే బాగుండేది అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు అనిపించింది నెక్స్ట్ టైం కొంచెం మంచి క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలి అని. నేను అంటే యాక్చువల్గా నేను సలార్ మూవీలో కూడా చేయాలి మంచి క్యారెక్టర్, కాకపోతే అది 3 days 4 days ఏదో చెప్పారు, ఏదో చిన్న క్యారెక్టర్ ఉంటుంది, ఎడిటింగ్లో ఉంటుందో లేదో అని చెప్పి నేను రిజెక్ట్ చేశాను, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి. అండ్ అదే టైంలో నాకు వేరే మూవీ షూటింగ్ కూడా నడుస్తుంది. సో నాకు డేట్స్ కూడా లేవన్నమాట. సో దానివల్ల మిస్ అయ్యాను. అదే మీరు చేస్తున్నప్పుడు కూడా ఆ రోజు సునీల్ గారిది కదా, సునీల్ గారు, దివి గారు. సో దివి గారు అంటే మీలాగే అప్కమింగ్ కాబట్టి ఓకే. సో సునీల్ గారిది ఎలా అనిపించింది? అంటే మనం కొంతమందిని యాక్టింగ్ క్లోజ్లో చూస్తున్నప్పుడు యాజ్ యాక్టర్గా మనకు ఒక ఫీల్ వస్తుంది. సో ఆ సిచ్యువేషన్లో మీకు ఏది అనిపించింది? చిన్న క్యారెక్టర్ అయినా అంటే న్యూస్ రీడింగ్ చేయాలి కదా, చేస్తున్నాను. ఒక మధ్యలో ఆగమన్నారనమాట. సునీల్ గారు ఏంటి ఇంత పర్ఫెక్ట్గా చదువుతున్నారు అసలు అని చెప్పేసి అంటే, నేను బేసిక్గా ఇంతకుముందు న్యూస్ రీడర్ నేనండి. ఓ అవునా అని చెప్పి ఆయన షాక్ అయ్యారు. కానీ వాయిస్ ఏ మాటకు ఆ మాట అండి, మీ వాయిస్ మాత్రం చాలా బాగుందని చెప్పారు ఆ రోజు. ఓకే, అంటే మీడియాలో నుంచి బయటకు వచ్చాక ఓకే ఒకళ్ళు గుర్తించారా అనిపించింది అప్పుడు. సో మన ఇద్దరికి అంటే ఒక డ్రీమ్ లాగా ఒకటి అడుగుతాం, న్యూస్ రీడర్గా ఒకటి చదవాలి. సో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే సో ఎలా ఉంటుంది, దాన్ని మీరు ఇప్పుడు మాకు చేసి అంతేనా? నాకు మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు సీఎం అని కానీ నాకు మాటలు రావట్లేదు, అంటే ఏం చదవాలో అర్థం కాలేదు ఇంకా. సో చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చారు కదా నాకు. అయితే ముందే చెప్తే నేను మంచిగా స్క్రిప్ట్ మంచిగా రాసుకుని వచ్చేదానండి పవన్ కళ్యాణ్ గారి గురించి, కాబట్టి కొంచెం అంటే ఆ బేస్ వాయిస్తో చదివితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపించింది నాకు కూడా. మీరు లీడ్ ఇవ్వండి చెప్తా. సో ఇప్పుడు రీసెంట్గా అయితే రేవంత్ రెడ్డి గారు అయ్యారు కదా, అదే లీడ్లో అదే ప్లేస్లో సో జనాలు మనసులో దోచుకున్న వ్యక్తి సో ఈరోజు సీఎంగా అయ్యారు. గత 10 సంవత్సరాలుగా పోరాటానికి ఈరోజు ఊపిరి పోల్చుకుంది అని ఈ టైప్ నేను న్యూస్ రీడర్ అయిపోతున్నట్టు. సినిమాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అసలే లేదు. బట్
ఈ రోజు ప్రపంచం అంతా చెప్పుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదిగారని చెప్పొచ్చు. అతి తక్కువ సమయంలో పాలిటిక్స్ లోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అభిమానులంతా అలాగే కుటుంబ సభ్యులంతా సంబరాల్లో తేలియాడారు. రైట్. ఓకే. అంటే మీ కెరియర్ చూసుకుంటే ఇప్పటికి ఆల్రెడీ 10 మూవీస్ చేసేసారు. సో ప్రతి యాక్టర్కి కావాల్సింది ఏంటంటే రికగ్నిషన్. సో 10 మూవీస్లో కూడా మీకు రికగ్నిషన్ రాలేదని నేను అనుకుంటాను, పర్సనల్ ఒపీనియన్. సో ఈ మూవీ ద్వారా వచ్చిందని కూడా అనుకుంటాను. సో మీకు ఎలా అనిపించింది? ఇందులో వచ్చింది అనుకోవచ్చా? ఆ మూవీలు కూడా రాలేదని మీరు ఫీల్ అవుతారు? లేదు లేదు, అంటే ఈ మూవీ నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అండి. బట్ ఏది కూడా మనం లైఫ్లో అనుకున్నది వెంటనే ఏది అవ్వదు. ఓకే. దేనికైనా ఒక టైం రావాలి. ఆ టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి బేసిక్గా. సో నేను కూడా అలా వెయిట్ చేస్తున్న టైంలో కోటబొమ్మాలి అనేది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. ఓకే. సో టర్నింగ్ పాయింట్ కోసం వచ్చింది చేసుకుంటూ వెళ్ళారన్నమాట. అంతే. అంతేనా? అంటే వెళ్ళడమే మనకి హిట్ వచ్చేయాలి, లేదంటే మనకి గుర్తింపు వచ్చేయాలి, మనం ఏదో అయిపోవాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ అలా చేయాలి. వచ్చేయాలనుకుంటే అలా వెళ్ళిపోతారు. చాలా మంది చూసా అవును, ఇలాగ వచ్చి అలా అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతారు. బట్ ఏంటంటే ఓవర్ నైట్ స్టార్ అంటారు కదా. అవును. సో నాకు అలా మనకి ఇష్టం ఓవర్ నైట్ లేదండి. స్టాండ్లు వద్దు, అదే స్టార్లు వద్దు. వద్దు, అది ఎక్కువ రోజులు కూడా ఉండదు, అదే. తొందరగా వెళ్ళిపోతాం అనేది నా ఒపీనియన్ అది. యా, రైట్. సో అలా కాకుండా నిదానమే ప్రధానం ప్రధానం అన్నట్టు. అనుకుంటూ వెళ్దాం. అండ్ మీరు చేసిన 10 మూవీస్లో మీకు నచ్చిన బెస్ట్ క్యారెక్టర్ కానీ రోల్ కానీ ఏంటి? నాకు గాడ్ ఫాదర్లోది బాగా నచ్చింది. ఓకే. చిన్న క్యారెక్టర్ అయినా కానీ నాకు అంటే గుర్తింపు అనేది బాగానే వచ్చింది ఆ Okay. క్యారెక్టరైజేషన్తో కొంచెం. అండ్ ఆర్గానిక్ మామ మా హైబ్రిడ్ hybrid అల్లుల్లో yeah. వెంకట గారి వైఫ్ క్యారెక్టర్ కూడా బాగా అనిపించింది. అది కూడా చాలా ఓల్డ్ క్యారెక్టర్, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోండి మీరు చెప్తే తప్ప. అవునవును సో రైట్, అది కూడా బాగుంది సీరియస్లీ. అవును. సో ఇప్పుడు అంటే మీరు వచ్చిన క్యారెక్టర్ని, స్టోరీని మీకు నచ్చి తీసుకుంటారా, లేకపోతే మూవీ ఆఫర్ వస్తుంది కదా ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతాం అని అనుకుంటారు? అలా లేదండి, నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. Hmm. ఇప్పటికి 10 కాదు, నేను 20 to 30 అబౌవ్ మూవీస్ చేయాల్సింది అసలు. Hmm. చాలా ఆఫర్స్ వచ్చాయి స్టార్టింగ్ నాకు. ఓకే. అంటే నాకు ఇండస్ట్రీ గురించి అంతగా ఏం తెలియదు, నేను వచ్చింది కొత్తగానే కదా. సో వచ్చిన వాటిలో కొన్ని నేను చూస్ చేసుకున్నా, కొన్ని తెలిసి తెలియక చాలా మటుకు రిజెక్ట్ చేసుకున్నాను నేను. కాకపోతే ఏంటి అంటే క్యారెక్టరైజేషన్ బాగుండి ఓకే మనం ఇందులో సూటబుల్ ఉన్నాము అని చెప్పి మనకి ఏదైనా క్యారెక్టరైజేషన్ ఇస్తే దాన్ని 100% చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్న ర్యాపిడ్ ఫైర్, ఒక 2 minutes, పెద్దగా ఉండదులేండి. యువర్ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ? సింగిల్. ఎక్కడి? వైజాగ్. ఓకే, రైట్. యువర్ ఫేవరెట్ హీరో టాప్ 3? ఫేవరెట్ అందరు ఇష్టమే, టాప్ 3 లేదు, అల్లు అరవింద్ గారు అంతే. ఆయన హీరో కాకపోయినా ఆయనే నా హీరో అంతే. సో ఒక 3 members చెప్తే? పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్, Yeah. రామ్ చరణ్. సూపర్. రైట్. ఫేవరెట్ కలర్? కలర్ అన్ని కలర్స్, ఇది అదే ఏం లేదు, అన్ని కలర్స్ ఇష్టం. రైట్. అండ్ పిక్ వన్, షాపింగ్, ట్రావెల్, స్లీపింగ్? స్లీపింగ్ 24 hours. ఎప్పుడైనా పడుకున్నారు 24 hours? 24 hours ఏంటి, నా స్లీప్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీతో మాట్లాడితే ఒక చిన్న న్యాప్ కూడా ఇట్లా వేసేస్తాను నేను. ఓకే. అంటే 24 hours పడుకున్నా మళ్ళీ పడుకోమని ఆర్జీవి చెల్లి, కుంభకర్ణ చెల్లి, అంతే. అంతేనా? రైట్. యువర్ ఫేవరెట్ హాలిడే డెస్టినీ? ఫేవరెట్ హాలిడే డెస్టినీ ఎక్కడికి వెళ్తారు ఎక్కువ? మాల్దీవ్స్. బాగుంటుందా? వెళ్దామా? సరే తీసుకెళ్ళండి అనుకో. యా ఓకే. రైట్. హార్డ్ వర్క్ ఆర్ స్మార్ట్ వర్క్? హార్డ్ వర్క్. వై? కష్టపడ్డ ప్రతి దాని వెనుక ఒక హ్యాపీనెస్ ఉంటుంది అనేది నేను బాగా నమ్ముతాను, అంతే. రైట్. బాయ్ ఫ్రెండ్ ఆర్ బాయ్ బెస్టీ? ఎవరు లేరు జీవితంలో. అంటే బాయ్ బెస్టీ ఉండాలని చాలా మంది నాకు అంటున్నారు. అసలు ఫ్రెండ్సే లేరండి. రీసెంట్ హీరోయిన్ గర్ల్ చూసుకుంటే ఫ్రెండ్స్ కూడా లేరు చెప్పాలండి. గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు, నాకు బాయ్ లేరండి. ఫ్రెండ్ పక్కన పెట్టండి, నార్మల్ ఫ్రెండ్స్ కూడా లేరు నాకు. రైట్. ఓకే. సో మూవీ ఆర్ వెబ్ సిరీస్? రెండు. మరి ఇప్పుడు 2 కళ్ళు ఉంటే ఏ కన్ను ఇష్టం అంటే ఏది చెప్తారు చెప్పండి. ఓకే. మూవీ వెబ్ సిరీస్ ఒకేసారి వచ్చింది సేమ్ సర్జీలో, ఏం చేస్తారు? అట్లా అయితే ఏది చేయలేము. సో ఎక్కువగా మూవీకి ఇస్తారు, బట్ ఈ మధ్యన చూసుకుంటే మూవీ ఆర్ వెబ్ సిరీస్ 2 కూడా అలానే మూవీస్. ఉంటుంది. ఓకే. రామ్ చరణ్ ఆర్ ఎన్టీఆర్? రామ్ చరణ్. ఓకే. రైట్. అండ్ క్రికెట్ ఆర్ బిగ్ బాస్? క్రికెట్. యువర్ ఫస్ట్ లవ్ వాట్ ఏజ్? ఇప్పటివరకు లేదు. లేదు, ఇప్పుడు ఏజ్ ఉంది, ఇప్పుడు ఉంటుంది. యువర్ ఫస్ట్ రెమ్యునేషన్ హౌ మచ్? 10K. 10K. దేనికి? ఛానల్లో వర్క్ చేసినప్పుడు Okay. స్టార్టింగ్. దీనికి మూవీస్ సైడ్ వచ్చినప్పుడు? ఆ మూవీస్ సైడ్ వచ్చినప్పుడు కూడా 10K స్టార్టింగ్. స్టార్టింగ్. సో ఓకే. స్టార్టింగ్ 10K, ఇప్పుడైతే కాదు. సో లాస్ట్ మూవీ యూ సిగ్నేచర్ ఏం చేశారు? నాగశౌర్య మూవీ. ఇప్పుడా? బాగుంటుందా? సూపర్ హిట్. చెప్పొచ్చా వాళ్ళకి ధైర్యంగా? సూపర్ హిట్ అంతే, రాసి పెట్టుకోండి మీరు, అసలు వెనక్కి తిరిగి కూడా చూసుకోవాలి. చూసుకోరు.
ఎందుకంటే అందులో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో ఈ మూవీలో చాలా తక్కువ కనిపించాను కదా. తను కూడా హిట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. యా అవును, నేను ఆ మూవీలో ఇంకా కొంచెం ఎక్కువ లెంతీగా కనిపిస్తాను. లక్ష్మీ వర్మ గారు ఐరన్ లెగ్ అనుకోవచ్చు. గోల్డెన్ లెగ్ అండి, ఐరన్ లెగ్ అంటారా అంటున్నారు. అనుకున్నాను. అంటే గెస్ కరెక్ట్గా ఉన్నారా లేకపోతే మైండ్ ఇంకెక్కడికైనా వెళ్ళింది? ఎక్కడికి లేదండి, ఇక్కడే ఉన్నాను. గోల్డెనే కదా. ఎందుకంటే అంటే ఇప్పుడు చూసుకుంటే మూవీస్ కూడా మీరు చేస్తుందన్నీ బాగా అనిపిస్తున్నాయి. సో అందుకనే నేను థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం కలుద్దాం అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కదా, అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రాజేష్. బై బాయ్.